అందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్లో చేసిన ప్రసంగాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో అందిస్తూ ఉన్నాం. అయితే అండి, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అన్నది ఒక పార్టీ కాదు. కాంగ్రెస్ అనగానే మన భారతదేశంలో ఒక పార్టీ కాబట్టి అకస్మాత్తుగా చాలామంది పార్టీ అనుకునే అవకాశం ఉంది. కాదు, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అంటే అమెరికా ప్రభుత్వము అని గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఎలాగైతే లోక్సభ, రాజ్యసభ రెండు ఉన్నాయో అలాగే అమెరికాలో కూడా రెండు సభలుంటాయి. ఎగువ సభ, దిగువ సభ అని చెప్పి పిలుస్తారు. దిగువ సభను అమెరికాలో ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని, ఎగువ సభను సెనేట్ అని పిలుస్తారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వీళ్ళందరూ సమావేశం అవుతారు, చర్చలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ నిలబడి నరేంద్ర మోడీ గారు తన వాణి వినిపించారు. తన ప్రసంగాన్ని అత్యద్భుతంగా చేశారు. చారిత్రాత్మకమైన ప్రసంగము. భారతదేశము, అమెరికా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత దృఢం చేయబోయే ప్రసంగము. ఆ ఆలోచన విధానాన్ని నరేంద్ర మోడీ గారు వాళ్ల ముందు ఉంచుతూ ఉంటే అసలు అక్కడికొచ్చిన సభ్యులందరూ కూడా అండి పదే పదే చప్పట్లు కొడుతూ పదే పదే లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడే ప్రతి వాక్యం వెనక ఏం దాగి ఉందో వాళ్ళందరికీ చాలా బాగా తెలుసండి. అందుకే నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూ గౌరవిస్తూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడమే కాకుండా చాలాసార్లు అండి చప్పట్లు కొట్టారు. మొత్తం 100 మంది సెనేటర్లు, 435 మంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు అమెరికాలో. 95% మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే స్పీకర్ గారు అక్కడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు, సభను నడిపిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాన్ని తెలుగు అనువాదం విందామా అన్నట్టు వీడియో పూర్తిగా వినండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. ఇక ఉపన్యాసం. గౌరవనీయులైన స్పీకర్ గారు, మేడం వైస్ ప్రెసిడెంట్, విశిష్ట యుఎస్ కాంగ్రెస్ సభ్యులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారాలు. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్లో ప్రసంగించడం ఎప్పుడూ చాలా గొప్ప గౌరవం. ఆ గౌరవాన్ని నేను 2 సార్లు పొందడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ఈ గౌరవానికి భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 2016లో నేనిక్కడికి వచ్చినప్పుడు మీలో దాదాపు సగం మంది ఇక్కడే ఉన్నారు అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. పాత స్నేహితులుగా నేను మీ ప్రేమను అనుభవిస్తూ ఉన్నాను. మిగతా సగం మంది ఇక్కడ కొత్తవారు. వారి కొత్త స్నేహం యొక్క ఉత్సాహాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను. నాకు బాగా గుర్తుంది సెనేటర్ హ్యారీ రీడ్, సెనేటర్ జాన్ మెక్కెయిన్, సెనేటర్ ఆరిన్ హ్యాచ్, ఎలిజా కమింగ్స్, ఎల్సీ హేస్టింగ్స్, ఇంకా మరికొంతమంది. నేనిక్కడికి వచ్చినప్పుడు 2016లో వారందరినీ కలిశాను. దురదృష్టవశాత్తు వాళ్ళెవరూ ఇప్పుడు మన మధ్య లేరు. గౌరవ స్పీకర్ గారు ఇక్కడ నిలబడి 7 జూన్ల క్రితం హామిల్టన్ అన్ని అవార్డులను కైవసం చేసుకున్న జూన్, ఆ సమయంలో నేనిక్కడ నిలబడి మాట్లాడాను. చరిత్ర వేసుకున్న చాలా సందేహాలు, ప్రశ్నలు మన వెనక దాగి ఉన్నాయి అని ఆనాడు నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నేనిక్కడికి వచ్చాను. ఈ కొత్త యుగం కూడలిలో మనం ఉన్నాం. ఈ శతాబ్దానికి మన పిలుపు ఏమిటో మాట్లాడడం కోసం నేనిక్కడికి వచ్చాను. మనం ప్రయాణించిన పొడవైన మరియు మలుపుల రహదారి గుండా మనం మన స్నేహానికి పరీక్షను ఎదుర్కొంటూ వచ్చాం. 7 వేసవిల వెనక్కి గనక వెళితే అప్పుడు నేనిక్కడికి వచ్చినప్పటికీ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా మార్పులొచ్చాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం మారకుండా అలాగే ఉన్నాయి. భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య స్నేహము, ఆ స్నేహంలో ఉన్నటువంటి నిబద్ధత మారకుండా అలాగే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఎన్నో పురోగతులు వచ్చాయి. అదే సమయంలో మరొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరింత కీలకమైన పరిణామాలు జరిగాయి. అదే అమెరికా మరియు భారతదేశం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు. మిస్టర్ స్పీకర్ మరియు విశిష్ట సభ్యులారా, ప్రజాస్వామ్యం యొక్క అందం ప్రజలతో నిరంతరం కనెక్ట్ అవ్వడంలోనూ, ప్రజల మాటలు వినడంలోనూ, ప్రజల పల్స్ను అనుభూతి చెందడంలోనూ ఉంటుంది. మరియు దీనికి చాలా సమయం, శక్తి, కృషి, ప్రయాణం అవసరం అని చెప్పి నాకు తెలుసు. అన్నట్టు ఈరోజు గురువారం మధ్యాహ్నం మీలో కొంతమందికి ప్రయాణం చేసే రోజు. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు గాను మీ సమయానికి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. పోయిన నెలలో మీరందరూ ఎంత బిజీగా ఉన్నారో నాకు బాగా తెలుసు.
నేను శక్తివంతమైన ప్రజాస్వామ్య పౌరుడిగా ఒక విషయం ఒప్పుకోగలను మిస్టర్ స్పీకర్. మీకు చాలా కఠినమైన పని ఉంది. మన పాలసీలను ఇతరులతో ఒప్పించడంలో నిమగ్నమవడమన్నది ఒక నిరంతర యుద్ధం. అది ఎంత కఠినమైనదో నాకు తెలుసు. ఆ కఠినమైన పనిలో మీరున్నారు. విభిన్నమైన ఆలోచనలు మరియు వివిధ భావజాలాల మధ్య జరిగే సంఘర్షణలోని చర్చను నేను అర్థం చేసుకోగలను. ప్రపంచంలోని 2 గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న బంధాన్ని ఒక వేడుకలాగా జరుపుకోవడానికి ఈరోజు మీరందరూ కలిసి రావడం చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీకు బలమైన ద్వైపాక్షికమైన ఏకాభిప్రాయం అవసరమైనప్పుడు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి ఇంట్లో ఆలోచనల మధ్య సంఘర్షణ ఉంటుంది, ఉండాలి కూడా. కానీ మనం మన దేశం కోసం మాట్లాడేటప్పుడు మన ఆలోచనల మధ్య ఉండే సంఘర్షణలన్నింటినీ పక్కన పెట్టి మరీ మనం ఏకమవ్వాలి. మీరు దీన్ని చేయగలరు అని అమెరికాలో నిరూపించారు. మీ అందరికీ నా అభినందనలు. మిస్టర్ స్పీకర్, అమెరికా దేశం యొక్క పునాది ప్రజలందరినీ సమదృష్టితో చూడడంలోని ఆలోచనపై నిలబడి ఉంది. మీ అమెరికా చరిత్రలో మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో వ్యక్తులను ఆదరించారు మరియు మీరు వారందరినీ అమెరికన్స్ కనే కలలల్లో సమానమైన భాగస్వాములుగా చేశారు. భారతదేశం యొక్క మూలాలున్న లక్షలాది మంది ప్రజలు ఇక్కడ అమెరికాలో ఉన్నారు. వారిలో కొందరు ఈ ఛాంబర్లో గర్వంగా కూర్చొని ఉన్నారు. నా వెనక చరిత్ర సృష్టించిన వ్యక్తి కూర్చొని ఉన్నారు, మనకు కనిపిస్తూనే ఉన్నారు. సమోసా క్యాకస్ ఇప్పుడు ఈ హౌజ్ యొక్క రుచి అని నాకు కొందరు చెప్పారు. ఇది ఇంకా పెరుగుతుందని మరియు భారతీయ వంటకాల యొక్క పూర్తి వైవిధ్యాన్ని ఇక్కడకు తీసుకొస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. 2 శతాబ్దాలుగా గొప్ప గొప్ప అమెరికన్సు మరియు గొప్పనైన భారతీయుల జీవితాల ద్వారా మనందరం ఒకరినొకరం చూసుకుంటూ స్ఫూర్తిని పొందాం. మహాత్మా గాంధీ గారు మరియు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్లకు ఇక్కడ్నించే మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. స్వేచ్ఛ, సమానత్వము మరియు న్యాయం కోసం పనిచేసిన అనేక మందిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు నేను వారిలో ఒకరైన కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్కు హృదయపూర్వక నివాళులు అర్పించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మిస్టర్ స్పీకర్, ప్రజాస్వామ్యం మన పవిత్రమైన భాగస్వామ్య విలువలలో ఒకటి. ఇది చాలా కాలం పాటు అభివృద్ధి చెందింది. ఈ ప్రజాస్వామ్యం వివిధ రూపాలలోనూ వివిధ వ్యవస్థలలోనూ మనకు కనిపిస్తోంది. అయితే చరిత్ర అంతటా ఒక విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే ప్రజాస్వామ్యం అనేది సమానత్వానికి మరియు గౌరవానికి మద్దతు ఇచ్చే ఒక స్ఫూర్తి. ప్రజాస్వామ్యం అనేది చర్చకు మరియు కొత్త భావనలకు స్వాగతాన్ని పలికే ఆలోచనకు భావ వ్యక్తీకరణకు రెక్కలు కట్టే సంస్కృతి ఈ ప్రజాస్వామ్యం. భారతదేశం అనాదిగా అలాంటి ప్రజాస్వామ్య విలువలను కలిగి ఉండడం వల్ల ధన్యమయ్యింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి యొక్క పరిణామంలో భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. 1000 ఏళ్ల క్రితం మా పురాతనమైన గ్రంథాలలో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని రాశారు. దీనర్థం సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దానిని వివిధ మార్గాలలో వ్యక్తపరుస్తారు. ఇప్పుడు యుఎస్ పురాతనమైనది మరియు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మన 2 దేశాల భాగస్వామ్యం చారిత్రక అవసరం. కలిసి అమెరికా, భారత్ అంటే మనం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిద్దాం. మిస్టర్ స్పీకర్, పోయిన సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. మాకు ప్రతి మైలురాయి ముఖ్యమైనది, కానీ ఇది ప్రత్యేకమైనది. ఒక రూపంలో లేదా మరో రూపంలో 1000 సంవత్సరాల విదేశీ పాలన తర్వాత మేము 75 సంవత్సరాల స్వాతంత్ర్యం యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని మా భారతదేశంలో జరుపుకున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు, భిన్నత్వం కూడా. రాజ్యాంగం మాత్రమే కాదు, సామాజిక సాధికారత స్ఫూర్తి కూడా. మన పోటీ మరియు సహకార సమాఖ్యవాదం మాత్రమే కాదు, మన ఆవశ్యకమైన ఐక్యత మరియు సమగ్రత కూడా. మా దగ్గర 2500కు పైగా రాజకీయ పార్టీలున్నాయి. అవును, మీరు వింటున్నది నిజమే. భారతదేశంలో
2500కు పైగా రాజకీయ పార్టీలున్నాయి. దాదాపు 20 వేరువేరు పార్టీలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను పరిపాలించాయి. మాకు 22 అధికార భాషలున్నాయి మరియు వేలాది మాండలికాలున్నాయి. అయినప్పటికీ మేము ఒకే స్వరంలో మాట్లాడతాం. భారతదేశంలో ప్రతి 100 మైళ్లకు మా వంటకాలు మారుతూ ఉంటాయి. దోసకాయ నుంచి ఆలూ పరాటా వరకు, ప్రాంతానికి శ్రీఖండ్ నుంచి సందేశ్ వరకు ఎన్నెన్నో వంటకాలు. వాటన్నింటినీ, ఆ విభిన్నమైన రుచులను మేము ఆస్వాదిస్తాం. అలాగే మా భారతదేశం ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయం. వాటన్నింటినీ మేం జరుపుకుంటాం. భారతదేశంలో వైవిధ్యమనేది సహజమైన జీవన విధానం. నేడు ప్రపంచం భారతదేశం గురించి ఇంకా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటోంది. ఈ సభలో కూడా ఆ ఉత్సుకత కనిపిస్తోంది. గత దశాబ్దంలో భారతదేశంలో యుఎస్ కాంగ్రెస్కు చెందిన 100 మందికి పైగా సభ్యులకు స్వాగత సత్కారాలను అందించడం మాకెంతో గౌరవంగా ఉంది. భారతదేశం యొక్క అభివృద్ధి, ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలనుకున్నారు. భారతదేశం అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సన్నిహితుల మధ్య నేను ఇదే విషయాన్ని పంచుకుంటూ సంతోషిస్తూ ఉంటాను. మిస్టర్ స్పీకర్, నేను ప్రధానమంత్రి హోదాలో తొలిసారి అమెరికాను సందర్శించినప్పుడు భారతదేశం ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ నేడు భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు భారతదేశం త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. మనం పెద్దగా పెరగడమే కాకుండా వేగంగా ఎదుగుతున్నాం. భారతదేశం ఎదుగుతుంటే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అన్నింటికంటే మేము ప్రపంచ జనాభాలో 6వ వంతు ఉన్నాం. గత శతాబ్దంలో భారతదేశం స్వాతంత్రాన్ని పొందినప్పుడు వలస పాలన నుంచి తమను తాము విడిపించుకోవడానికి అనేక ఇతర దేశాలకు స్ఫూర్తిగా మా భారతదేశం నిలిచింది. ఈ శతాబ్దంలో భారతదేశం అభివృద్ధి సాధించడంలో సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పినప్పుడు అది అనేక ఇతర దేశాలను అదేవిధంగా కృషి చేయడానికి స్ఫూర్తినిచ్చింది మా భారతదేశం. మా దృష్టి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. దీనర్థం అందరూ కలిసి అందరి ఎదుగుదల కోసం, అందరి నమ్మకంతో మరియు అందరి ప్రయత్నాలతో కృషి చెయ్యడం. ఈ విజన్ యొక్క వేగం మరియు స్కేల్ ఎలా ఉంటుందో నేను మీకు డేటా కొంత పంచుకుంటాను. మౌలిక వసతుల కల్పనపై మేము దృష్టి సారిస్తూ ఉన్నాం. 150 మిలియన్లకు పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి మేము దాదాపు 40 మిలియన్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం. ఇది ఆస్ట్రేలియా జనాభాకు దాదాపు 6 రెట్లు. అన్ని ఇళ్లు మేం భారతదేశంలో నిర్మించాం. మేము సుమారు 500 మిలియన్ల మందికి ఉచిత వైద్య చికిత్సను అందించే జాతీయ ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అది దక్షిణ అమెరికా జనాభా కంటే ఎక్కువ. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డ్రైవ్తో బ్యాంకింగ్ను అన్బ్యాంక్ చేయని వారి వద్దకు తీసుకొని వెళ్ళాం. దాదాపు 500 మిలియన్ల మంది లబ్ధి పొందారు. ఇది ఉత్తర అమెరికా జనాభాకు దగ్గరగా ఉంది. మేము డిజిటల్ ఇండియా నిర్మాణానికి కృషి చేశాం. నేడు దేశంలో 850 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇది ఐరోపా జనాభా కంటే ఎక్కువ. భారతదేశంలో తయారు చేసిన 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లతో మేము మా ప్రజలను రక్షించుకున్నాం, అది ఉచితంగా. ఇలా మా భారతదేశం యొక్క అభివృద్ధికి సంబంధించిన డేటా గురించి నేను చెబుతూ పోతే నేను ఖండాలు దాటిపోవచ్చు. కాబట్టి ఇక్కడితో ఆపుతాను. విశిష్ట సభ్యులారా, వేదాలు ప్రపంచంలోని పురాతనమైనవి. 1000 సంవత్సరాల క్రితం కూర్చిన మానవత్వం యొక్క గొప్ప నిధి మా వేదాలు. అప్పట్లో స్త్రీమూర్తులైన ఎందరో మహర్షులు కూడా వేదాలలో అనేక శ్లోకాలను అందించారు. నేడు ఆధునిక భారతదేశంలో మహిళలు మమ్మల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారు. భారతదేశం యొక్క దృష్టి కేవలం మహిళలకు ఉపయోగపడే అభివృద్ధి మాత్రమే కాదు, ఇది మహిళల నేతృత్వంలోని అభివృద్ధి. భారతదేశంలో మహిళలు ప్రగతి పథంలో
నడుస్తారు, నడిపిస్తారు. ఒక మహిళ నిరాడంబరమైన గిరిజన నేపథ్యం నుంచి వచ్చి భారతదేశానికి అధినేతగా ఎదిగింది. దాదాపు 1.5 మిలియన్ల మంది ఎన్నికైన మహిళలు వివిధ స్థాయిలలో భారతదేశంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. అది మా స్థానిక ప్రభుత్వాల యొక్క గొప్పదనం. నేడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో మహిళలు మా భారతదేశానికి సేవలందిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం మహిళా విమాన పైలట్లు కూడా భారతదేశంలోనే ఉన్నారు. మరియు మా దేశ మహిళలు మార్స్ మిషన్కు నాయకత్వం వహించడం ద్వారా మమ్మల్ని అంగారక గ్రహంపైకి కూడా చేర్చారు. ఆడపిల్లల కోసం పెట్టుబడి పెట్టడం వల్ల కుటుంబం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతాను. మహిళా సాధికారత దేశాన్ని మారుస్తుందని నేను నమ్ముతాను. మిస్టర్ స్పీకర్, భారతదేశం యువ జనాభా కలిగిన పురాతనమైన దేశం. భారతదేశం దాని సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందినది. అయితే యువతరం భారతదేశాన్ని టెక్నాలజీ హబ్గా మారుస్తోంది. ఇన్స్టా లేదా రియల్ టైం పేమెంట్లు, కోడింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, మొబైల్ యాప్స్, ఫిన్టెక్, డేటా సైన్స్, సృజనాత్మకమైన రీల్స్, అసలు ఏదైనా సరే టెక్నాలజీలో ఒక సమాజం అత్యాధునికమైన సాంకేతికతను ఎలా స్వీకరించగలదో చెప్పడానికి భారతదేశం యొక్క యువత గొప్ప ఉదాహరణ. భారతదేశంలో సాంకేతికత అనేది ఆవిష్కరణల గురించి మాత్రమే కాదు, అందరినీ అనుసంధానం చేయడానికి సంబంధించింది కూడా. నేడు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఒక పక్క గోప్యతను పరిరక్షిస్తూనే మరోపక్క ప్రజల హక్కులను, వారి గౌరవాన్ని శక్తివంతం చేస్తున్నాయి. గత 9 ఏళ్లలో 1 బిలియన్ మంది పైగా ప్రజలు తమ బ్యాంకు ఖాతాలు మరియు మొబైల్ ఫోన్లతో అనుసంధానించబడిన ప్రత్యేకమైన డిజిటల్ బయోమెట్రిక్ గుర్తింపును పొందారు. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక సహాయంతో సెకన్లలో పౌరులను చేరుకోవడానికి మాకెంతో సహాయం చేస్తోంది. 850 మిలియన్ల మంది ప్రజలు వారి ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన ఆర్థిక బదిలీలను పొందారు. సంవత్సరానికి 3 సార్లు 100 మిలియన్ల మంది రైతులు ఒక్క బటన్ క్లిక్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలలోకి సహాయాన్ని పొందగలుగుతున్నారు. అలాంటి బదిలీల విలువ $320 బిలియన్ దాటింది. పైగా మేము ఈ ప్రక్రియలో $25 బిలియన్ పైగా ఆదా చేశాం. మీరు భారతదేశాన్ని సందర్శిస్తే వీధి వ్యాపారులతో సహా ప్రతి ఒక్కరూ చెల్లింపుల కోసం ఫోన్లు ఉపయోగిస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించడం మీరు ప్రత్యక్షంగా చూస్తారు. పోయిన సంవత్సరం ప్రపంచంలోని ప్రతి 100 రియల్ టైం డిజిటల్ చెల్లింపులలో 46 భారతదేశంలో జరిగాయి. దాదాపు 4 లక్షల మైళ్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్సు మరియు చౌకగా వచ్చే డేటా అవకాశాల విప్లవానికి నాంది పలికింది భారతదేశం. భారతదేశంలోని రైతులు వాతావరణ అప్డేట్లను యాప్స్లో తనిఖీ చేయగలుగుతున్నారు. వృద్ధులు సామాజిక భద్రతకు సంబంధించిన చెల్లింపులను యాప్స్ ద్వారా పొందగలుగుతున్నారు. విద్యార్థులు స్కాలర్షిప్స్ను యాప్స్లో యాక్సెస్ చేస్తారు. వైద్యులు టెలిమెడిసిన్ను యాప్స్లో డెలివరీ చేస్తారు. మత్స్యకారులు ఫిషింగ్ గ్రౌండ్స్ను యాప్స్ ద్వారా తనిఖీ చేస్తారు. చిన్న వ్యాపారాలు వారి ఫోన్లను నొక్కడం ద్వారా రుణాలు పొందుతూ ఉన్నాయి. మిస్టర్ స్పీకర్, ప్రజాస్వామ్యం, కలిసి ఉండడం మరియు స్థిరత్వం యొక్క స్ఫూర్తి ఇవి మనల్ని నిర్వచిస్తాయి. ఇది ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని కూడా రూపొందిస్తుంది. మన గ్రహం పట్ల బాధ్యతాయుతంగా భారతదేశం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మాతాభూమి పుత్రో అహం పృథివ్యాహ్ అని మేము నమ్ముతాం. అంటే భూమి మన తల్లి, మనందరం ఈ భూమాత యొక్క పిల్లలం అని మేము నమ్ముతాం. భారతీయ సంస్కృతి పర్యావరణాన్ని మరియు ఈ గ్రహాన్ని ఎంతో గౌరవిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతూ ఉన్నప్పుడు మేము మా సౌర సామర్థ్యాన్ని 2300% పెంచుకున్నాం. అవును, మీరు విన్నది నిజమే. మా సౌర సామర్థ్యాన్ని 2300% పెంచుకున్నాం. ప్యారిస్ ఒప్పందాన్ని నెరవేర్చిన ఏకైక G20 దేశంగా మేము అవతరించాం. మేము మా శక్తి వనరులలో 40% పైగా పునరుత్పాదక వనరులను కలిగి ఉన్నాం. 2030 లక్ష్యం కంటే 9 ఏళ్ల ముందు మేము ఆగిపోలేదు. గ్లాస్గో సమ్మిట్లో నేను మిషన్ లైఫ్
లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ని ప్రతిపాదించాను. స్థిరత్వాన్ని నిజమైన ప్రజల ఉద్యమంగా మార్చడానికి ఇది ఒక మార్గం. ఇది ప్రభుత్వాల పని అని మాత్రమే వదిలిపెట్టొద్దు. ఎంపికలు చేయడంలో జాగ్రత్త వహించడం ద్వారా ప్రతి వ్యక్తి సానుకూల ప్రభావాన్ని చూపగలడు. స్థిరత్వాన్ని సామూహిక ఉద్యమంగా మార్చడం వల్ల ప్రపంచం నెట్ జీరో లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి సహాయపడుతుంది. మా దృష్టి మన భూగ్రహం యొక్క పురోగతికి అనుకూలమైంది. మా దృష్టి భూగ్రహం యొక్క శ్రేయస్సుపై ఉంటుంది. మా దృష్టి భూగ్రహాన్ని కాపాడే వ్యక్తుల బాగోగులను చూసుకోవడంలో ఉంటుంది. మిస్టర్ స్పీకర్, మేము వసుదైక కుటుంబం లేదా ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అనే నినాదంతో జీవిస్తున్నాం. ప్రపంచంతో మనందరం అనుసంధానింపబడి ఉన్నాము అన్న విషయము, ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్, ప్రపంచాన్ని స్వచ్ఛమైన శక్తితో అనుసంధానం చేయడంలో, ఆ శక్తి మనందరికీ చేరడంలో మన వంతు పాత్ర మనం పోషించాలని మేము నమ్ముతాం. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అనేది పక్షులు, జంతువులు, మొక్కలు వాటన్నింటినీ రక్షించడంతో సహా, అందరి ఆరోగ్య సంరక్షణ చూసుకోవడంతో సహా మొత్తం ప్రపంచం యొక్క బాగోగులపై మా దృష్టి ఉంది. మా నిర్ణయాలు ఆ దిశలో ఉంటాయి. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. మేము G20కి అధ్యక్షత వహించినప్పుడు అదే స్ఫూర్తిని థీమ్లో మీరు కూడా చూడొచ్చు. మేము యోగా ద్వారా కూడా ఐక్యతా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. నిన్ననే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచం మొత్తం కలిసొచ్చింది. పోయిన వారం శాంతి పరిరక్షకుల గౌరవార్థం ఒక స్మారక గోడను నిర్మించాలని ఐక్యరాజ్య సమితి దగ్గర మేము ప్రతిపాదన చేస్తే అన్ని దేశాలు మాతో చేరాయి. మరియు ఈ సంవత్సరం సుస్థిరమైన వ్యవసాయం మరియు పోషకాహారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రపంచం మొత్తం అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. కోవిడ్ సమయంలో మేము 150 దేశాలకు వ్యాక్సిన్లు మరియు మందులను పంపిణీ చేశాం. మేము విపత్తుల సమయంలో ఇతరులకు మొట్టమొదటి ప్రతిస్పందనదారులుగా అక్కడికి వెళ్లి వాళ్ళకు సహాయం చేశాం. అలాగే మన స్వంతం కోసము మనం చేస్తాం. మేము మా నిరాడంబరమైన వనరులను అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చి అందరితో పంచుకుంటాం. మేము మా సామర్థ్యాలను పెంచుకుంటాం. మా సామర్థ్యాలను మేము నిర్మిస్తాం, డిపెండెన్సీలను కాదు. మిస్టర్ స్పీకర్, ప్రపంచానికి భారతదేశం యొక్క విధానం గురించి నేను చెబుతూ ఉన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన ఇండో-యుఎస్ఏ సంబంధాలు మీ అందరికీ చాలా ముఖ్యమైనవని నాకు తెలుసు. ఈ యుఎస్ కాంగ్రెస్లోని ప్రతి సభ్యునికి దీనిపై లోతైన ఆసక్తి ఉంటుందని కూడా నాకు తెలుసు. భారతదేశంలో రక్షణ మరియు ఏరోస్పేస్ వృద్ధి చెందితే అమెరికాలోని వాషింగ్టన్, అరిజోనా, జార్జియా, అలబామా, సౌత్ క్యారోలినా మరియు పెన్సిల్వేనియా రాష్ట్రాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అమెరికన్ కంపెనీలు పెరిగినప్పుడు భారతదేశంలో వారి పరిశోధన కోసం అభివృద్ధి కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి. భారతీయులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు విమానాల కోసం భారతదేశం అమెరికాకు పెట్టే ఒక్క ఆర్డర్ అమెరికాలోని 44 రాష్ట్రాలలో 1 మిలియన్ కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఒక అమెరికన్ ఫోన్ తయారీదారు భారతదేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు అది 2 దేశాలలో ఉద్యోగాలు మరియు అవకాశాల యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. సెమీకండక్టర్స్ మరియు క్రిటికల్ మినరల్స్ పై భారతదేశం మరియు యుఎస్ కలిసి పనిచేసినప్పుడు సరఫరా గొలుసులను మరింత వైవిధ్యంగా, స్థితిస్థాపకంగా మరియు నమ్మదగిన విధంగా చేయడంలో ప్రపంచానికి మనం సహాయం చేసిన వాళ్ళమవుతాం. నిజానికి మిస్టర్ స్పీకర్, ఈ 21వ శతాబ్దం ప్రారంభంలో భారత్, అమెరికా రక్షణ సహకారంలో అపరిచితులం మనం. కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ మా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వాములలో ఒకటిగా మారింది. నేడు భారతదేశం మరియు యుఎస్ అంతరిక్షంలోనూ, సముద్రాలలోనూ, సైన్సులోనూ, సెమీకండక్టర్స్ తయారు చేయడంలోనూ, స్టార్టప్స్ నిర్మించడంలోనూ, సుస్థిరతలోనూ, టెక్నాలజీలోనూ, వాణిజ్యంలోనూ, వ్యవసాయంలోనూ, ఫైనాన్స్లోనూ, కళల్లోనూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ, శక్తిలోనూ 2 దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మరియు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు మానవత్వాన్ని కాపాడే ప్రయత్నాలలో కూడా కలిసి పనిచేస్తున్నాయి. నేను ఇంకా కొనసాగించగలను, కానీ సంగ్రహంగా మన 2 దేశాల గురించి చెప్పాలంటే మన ఇండో-యుఎస్ఏ సహకార పరిధి అంతులేనిది. అసలు మన 2 దేశాల బంధాలకు ఆకాశం కూడా సరిపోదు.
ఆకాశాన్ని మించినటువంటిది మన బంధం. దాంతోనే మనం భవిష్యత్తును నిర్మించబోతూ ఉన్నాం. అది మన 2 దేశాల భవిష్యత్తు కాదు, ప్రపంచం యొక్క భవిష్యత్తును మనం నిర్మించడంలో కృషి చేయబోతూ ఉన్నాం. మన ఇండో యుఎస్ఏ సమ్మేళనాల సంభావ్యత అపరిమితంగా ఉంటుంది. మన ఇండో యుఎస్ఏ సంబంధాలలో కెమిస్ట్రీ అప్రయత్నంగా ఉంటుంది. వీటన్నింటిలో భారతీయ అమెరికన్లు పెద్ద పాత్ర పోషించారు. స్పెల్ బీ కాంపిటీషన్లోనే కాదు, అన్ని రంగాలలోనూ ఇక్కడ అమెరికాలో మా భారతీయ అమెరికన్స్ రాణిస్తున్నారు. వారి హృదయాలు, వారి మనస్సులు, వారి ప్రతిభ, వారి నైపుణ్యాలు, అమెరికా మరియు భారతదేశం పట్ల వారి ప్రేమ, ఇవన్నీ మన 2 దేశాలను వారు కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న భారతీయ అమెరికన్స్ మన 2 దేశాలకు మధ్య తాళం వేయని తలుపుల్లా ఉన్నారు. వారు మన బంధాన్ని మరింత దృఢం చేస్తూ ఉన్నారు. వారి భాగస్వామ్యం యొక్క సామర్థ్యం ఏమిటో మన 2 దేశాలకు రుచి చూపించారు. మిస్టర్ స్పీకర్, అలాగే విశిష్ట యుఎస్ కాంగ్రెస్ సభ్యులారా, గతంలోని ప్రతి భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కానీ దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత మాత్రం మన తరానికి దక్కింది. ఇది ఈ శతాబ్దం నిర్వచించే గొప్ప భాగస్వామ్యమని నేను, అలాగే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇద్దరం అంగీకరిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రయోజనానికి ఉపయోగపడబోతోంది. ప్రజాస్వామ్యం, జనాభా మరియు విధి, ఇవన్నీ కూడా మనకు ఆ ప్రయోజనాన్ని అందిస్తాయి. ప్రపంచీకరణ యొక్క ఒక పర్యవసానంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే సరఫరా గొలుసులను అధికంగా కేంద్రీకరించడంలో మనం పెద్ద పాత్ర పోషించబోతూ ఉన్నాం. సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి, వికేంద్రీకరించడానికి మరియు ప్రజాస్వామీకరించడానికి మేము కలిసి పనిచేస్తాం. 21వ శతాబ్దంలో భద్రత, శ్రేయస్సు మరియు నాయకత్వాన్ని సాంకేతికత నిర్ణయిస్తుంది. అందుకే మన 2 దేశాలు కొత్త క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ను స్థాపించాయి. మా విజ్ఞాన భాగస్వామ్యం మానవాళికి గొప్ప సేవ చేస్తుంది. వాతావరణ మార్పుల విషయంలోనూ, ఆకలి విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లన్నింటికీ మన 2 దేశాల భాగస్వామ్యం పరిష్కారాలను వెతుకుతుంది. మిస్టర్ స్పీకర్, విశిష్ట యుఎస్ కాంగ్రెస్ సభ్యులారా, గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర విఘాతం కలిగించే పరిణామాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ వివాదంతో ఐరోపాకు యుద్ధం వచ్చింది. ఇది ఆ ప్రాంతంలో తీవ్రమైన బాధను కలిగిస్తోంది. ఇది చాలా చాలా తీవ్రమైన ఫలితాలను చూపిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి. గ్లోబల్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా సరే ఐక్యరాజ్యసమితి యొక్క చార్టర్, దాని యొక్క సూత్రాలకు గౌరవాన్ని ఇవ్వడం ద్వారా, వివాదాలను శాంతియుత పరిష్కార మార్గాల ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా, ఏ దేశ సార్వభౌమాధికారాన్ని ఆ దేశం రక్షించుకోవడం ద్వారా మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ద్వారా మనం గ్లోబల్ ఆర్డర్ను సాధించగలుగుతాం. నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నాను, ఇది యుద్ధాల యుగం కాదు. యుద్ధాల యుగం ముగిసిపోయింది. ఇది యుద్ధాల యుగం కాదు, కాకూడదు. ఇది సంభాషణా యుగం. ఇది దౌత్య యుగం. దేన్నైనా సరే సంభాషణలతో, దౌత్యంతో పరిష్కరించుకోవాలి. రక్తపాతాన్ని, మానవుల యొక్క బాధలను ఆపడానికి మనం చేయగలిగినదంతా చెయ్యాలి. మిస్టర్ స్పీకర్, బలవంతంగా ఘర్షణల ద్వారా ఎన్నెన్నో చీకటి మేఘాలు ఇండో పసిఫిక్లో తమ నీడను కమ్మేస్తూ ఉన్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క స్థిరత్వము మన ఇండో యుఎస్ఏ భాగస్వామ్యం యొక్క ప్రధానమైన ఆందోళనలలో ఒకటిగా మారింది. మేము సురక్షితమైన సముద్రాల ద్వారా అనుసంధానించబడిన, అంతర్జాతీయ చట్టం ద్వారా నిర్వచించబడిన, ఆధిపత్యం లేని మరియు ఏషియన్ కేంద్రీకృతం అయి ఉన్న ఉచిత, బహిరంగమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ యొక్క విజన్ని మేం పంచుకుంటాం. ఎక్కడైతే చిన్న మరియు పెద్ద అన్ని దేశాలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండగలవో, ఎక్కడైతే అసాధ్యమైన అప్పుల భారాలతో పురోగతి ఆగిపోకుండా ఉంటుందో, ఎక్కడైతే వ్యూహాత్మకమైన ప్రయోజనాల కోసం కనెక్టివిటీని ఉపయోగించని ప్రాంతం ఉంటుందో, భాగస్వామ్య శ్రేయస్సు యొక్క ఎన్నెన్నో ఆటుపోట్లను అన్ని దేశాలు ఎదుర్కొంటూ సంతోషంగా ఉండే ప్రాంతము ఇండో పసిఫిక్ ప్రాంతం. ఆ ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి అన్నదే మా కల. మా లక్ష్యాలు మేం కలిగి ఉండడం లేదా లక్ష్యాలను తగ్గించుకోవడం కాదు. మా అసలైన లక్ష్యం
ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి మరియు శ్రేయస్సు యొక్క సహకార ప్రాంతాన్ని నిర్మించడం. మేము ప్రాంతీయ సంస్థల ద్వారా మరియు ప్రాంతం లోపల మరియు వెలుపల ఉన్న భాగస్వాములతో కలిసి పనిచేస్తాం. ఇందులో క్వాడ్ ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రధాన శక్తిగా ఉద్భవించింది. మిస్టర్ స్పీకర్, 9/11 మీ దేశంలో జరిగిన దాడులు, 26/11 మా ముంబైలో జరిగిన దాడులు, ఈ రాడికలిజం మరియు ఉగ్రవాదం ఇప్పటికీ ప్రపంచం మొత్తానికి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ భావజాలాలు కొత్త గుర్తింపులను, కొత్త రూపాలను తీసుకుంటూ వస్తున్నాయి. కానీ వాటి ఉద్దేశ్యాలు ఒకటే. ఉగ్రవాదం మానవాళికి శత్రువు. దాన్ని వ్యవహరించడంలో మనకు ఎలాంటి అపోహలు ఉండవు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎగుమతి చేస్తున్న అలాంటి శక్తులన్నింటినీ మనం అధిగమించాలి. మిస్టర్ స్పీకర్, కోవిడ్-19 యొక్క అతిపెద్ద ప్రభావం జననష్టం, దానివల్ల కలిగిన తీవ్రమైన బాధలు. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు ర్యాన్ రైట్ మరియు అలాగే సిబ్బందిని కూడా నేను ఒక్కసారి గుర్తు చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. మనం మహమ్మారి నుంచి బయటపడినప్పుడు మనం కొత్త ప్రపంచ క్రమానికి రూపాన్నివ్వాలి. పరిగణన, శ్రద్ధ మరియు ఈ శ్రద్ధ యొక్క జయగంటలు మనకు నిరంతరం వినిపిస్తూ ఉండాలి. గ్లోబల్ సౌత్కు స్వరాన్ని ఇవ్వడం మా మార్గం. అందుకే ఆఫ్రికన్ యూనియన్కు G20లో పూర్తి సభ్యత్వం ఇవ్వాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం బహుపాక్షికతను పునరుద్ధరించాలి. మెరుగైన వనరులు మరియు ప్రాతినిధ్యంతో కూడిన బహుపాక్షిక సంస్థలను సంస్కరించాలి. ఇది మన ప్రపంచ పాలనా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితికి. ప్రపంచం మారినప్పుడు మన సంస్థలు కూడా మారాలి. లేదా మనం మారకపోతే నియమాలు పాటించని ప్రత్యర్థుల ద్వారా ఈ ప్రపంచం నిండిపోయి ప్రమాదం ముంచుకొస్తుంది. అంతర్జాతీయ చట్టం ఆధారంగా కొత్త ప్రపంచ క్రమం కోసం కృషి చేయడంలో మన 2 దేశాలు భాగస్వాములుగా ముందంజలో ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను. మిస్టర్ స్పీకర్, అలాగే గౌరవ విశిష్ట యుఎస్ కాంగ్రెస్ సభ్యులారా, ఈరోజు మన బంధంలో మనం ఒక కొత్త ఉదయానికి నాంది పలుకుదాం. అది మన 2 దేశాల విధిని మాత్రమే కాకుండా ప్రపంచం యొక్క విధిని కూడా రూపొందిస్తుంది. యువ అమెరికన్ కవయిత్రి అమాండా గోర్మన్ ఇలా వ్యక్తం చేశారు ఒక కవితలో. తెల్లవారినప్పుడు మేము నీడ నుంచి బయటపడతాం. రోజు మండుతున్నా సరే భయపడకుండా మేము ఆ బాధలన్నింటినీ విడిపించడానికి, కొత్త ఉదయాన్ని వికసింపజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కాంతి ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ కాంతిని చూసేంతటి ధైర్యం మనలో ఉండి మనం ధైర్యవంతులమైతే చాలు. ఇది ఆమె రాసిన కవిత. మా విశ్వసనీయ భాగస్వామ్యం ద్వారా ఈ కొత్త ఉషస్సులో కొత్త సూర్యుడిలా మన భాగస్వామ్యం అన్ని వైపులకు వెలుగులు విరజిమ్ముతుందని నేను నమ్ముతున్నాను. నేను ఒకప్పుడు రాసుకున్న ఒక చిన్న కవిత ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. ఆసమాన్ మే సిర్ ఉఠాకర్ ఘనే బాదలోంకో చీర్ కర్ రోషనీ కా సంకల్ప్ లే అభి తో సూరజ్ ఉగా హై దృఢ నిశ్చయ కే సాత్ చల్కర్ హర్ ముష్కిల్ కో పార్ కర్ ఘోర్ అంధేరే కో మిఠానే అభి తో సూరజ్ ఉగా హై. దీన్నే ఇంగ్లీష్లో గనక చెబితే, రైజింగ్ ఇట్స్ హెడ్ ఇన్ ద స్కైస్, పియర్సింగ్ త్రూ ద డెన్స్ క్లౌడ్స్ విత్ ద ప్రామిస్ ఆఫ్ లైట్, ద సన్ హ్యాస్ జస్ట్ రైజన్, ఆర్మ్డ్ విత్ డీప్ రిజాల్వ్, ఓవర్కమింగ్ ఆల్ ద ఆడ్స్ టు డిస్పెల్ ద ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్, ద సన్ హ్యాస్ జస్ట్ రైజన్. ఆకాశంలో తల పైకి ఎత్తి మేఘాలను చీల్చుకుంటూ కాంతిని ఆలింగనం చేసుకోండి. సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు. దృఢ సంకల్పంతో నడుచుకుంటూ అన్ని అసమానతలను అధిగమిస్తూ చీకటిని పారద్రోలుదాం. సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు. మిస్టర్ స్పీకర్, అలాగే విశిష్ట యుఎస్ కాంగ్రెస్ సభ్యులారా, భారతీయులము అలాగే అమెరికా వాసులు విభిన్నమైన పరిస్థితుల నుంచి, విభిన్నమైన చరిత్ర నుంచి వచ్చారు. కానీ మేము ఒక సాధారణమైన దృష్టితో ఐక్యంగా ఉన్నాం. ఒక సాధారణ విధి ద్వారా ఏకీకృతమవుతాం. మన భాగస్వామ్యం పురోగమించినప్పుడు ఆర్థిక స్థితిస్థాపకత పెరుగుతుంది, ఆవిష్కరణలు పెరుగుతాయి, సైన్స్ వృద్ధి చెందుతుంది, జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మానవాళి ప్రయోజనాలు, మన సముద్రాలు, మన ఆకాశం సురక్షితంగా ఉంటాయి. ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మరియు ప్రపంచం మెరుగైన ప్రదేశంగా మారుతుంది. ఇది మన భాగస్వామ్యం యొక్క లక్ష్యం. ఇదే ఈ శతాబ్దానికి మన పిలుపు. మిస్టర్ స్పీకర్ మరియు విశిష్ట సభ్యులారా, మా భాగస్వామ్యం యొక్క ఉన్నతమైన ప్రమాణాల ప్రకారం కూడా ఈ అమెరికా సందర్శన గొప్ప
సానుకూల పరివర్తనలలో ఒకటిగా నేను భావిస్తున్నాను. కలిసి ప్రజాస్వామ్యం ముఖ్యమైనదని మనం నిరూపిద్దాం. ప్రజాస్వామ్యాలు ఎలా ఉంటాయో మనం కలిసి ప్రపంచానికి చాటి చెబుదాం. భారతదేశం యుఎస్ భాగస్వామ్యానికి మీ నిరంతర మద్దతును నేను ఆశిస్తున్నాను. 2016లో నేనిక్కడున్నప్పుడు మన బంధం ఒక చిరస్మరణీయమైన భవిష్యత్తుకు ప్రధానమైనది అని చెప్పాను. ఆ భవిష్యత్తే ఈరోజు. ఈ గౌరవమిచ్చినందుకు మిస్టర్ స్పీకర్, మేడం వైస్ ప్రెసిడెంట్ మరియు విశిష్ట యుఎస్ కాంగ్రెస్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్. లాంగ్ లివ్ ఇండియా యుఎస్ ఫ్రెండ్షిప్. ఇదండి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా సందర్శనలో అమెరికా స్టేట్ కాంగ్రెస్లో నిలబడి అక్కడ వారు చేసినటువంటి ప్రసంగం ఇప్పటిదాకా తెలుగులో మీరు విన్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టొచ్చు. మా ఛానల్ గురించి ఇతరులకు కూడా చెప్పండి. ధన్యవాదాలు.